సురేష్ సార్. సార్ చెప్పండి సార్, డివైన్ లాకి నేచురల్ లాకి పాజిటివ్ లాకి డిఫరెన్సెస్ చెప్తారా సార్? ఓకే, అసలు లా అంటే ఏంటి? ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అంటే మనల్ని గవర్న్ చేయడం కోసం ఏర్పడే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం లా అంటాం. అవును సార్. అయితే లాకు ఒక బేసిస్ ఉండాలి కదా. లా ఎక్కడి నుంచి వస్తుంది, ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అథారిటీ ఎక్కడి నుంచి వస్తుంది, లెజిటిమసీ ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఈ డిఫరెన్షియేషన్ చేయొచ్చు. సో ఫస్ట్ది ఏంటి? డివైన్ లా. సో డివైన్ లా అంటే ఈ లాకి బేసిస్ ఏంటి? ఒక రిలీజియస్ టెక్స్ట్ లైక్ వేదాస్ కానీ, లేకపోతే మన భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, దాంట్లో ఉన్న సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం ఫాలో అయితే దాన్ని మనం డివైన్ లా అంటాం. ఓకే. సో అది దేవుడు చెప్పాడు అని చెప్పి నమ్మేది, దాన్ని మనం ఆల్టర్ చెయ్యం. రెండవది న్యాచురల్ లా. సో న్యాచురల్ లా ఈజ్ సంథింగ్ దట్ ఈస్ డిస్కవరబుల్ బై హ్యూమన్ రీజన్. అంటే మనకున్న కామన్ సెన్స్, మనకున్న లాజిక్ అది అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ కోడిఫైడ్. డివైన్ లా అన్న కోడిఫై చేశారు, రాశారు, కానీ ఇది ఎక్కడ రాయలేదు. బట్ మన కామన్ సెన్స్కి, మన హ్యూమన్ లాజిక్ అది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఇంకో మనిషిని చంపకూడదు అంటే ఆ మనిషి యొక్క రైట్ టు లైఫ్ని మనం గుర్తించాలి, అది ఎవరు చెప్పక్కర్లా, హ్యూమన్ కామన్ సెన్స్కి అర్థమవుతుంది. అలాగే వేరే వాడి వస్తువు దొంగిలించకూడదు, రైట్ టు ప్రాపర్టీ వాడికి ఉంటుంది, దాన్ని గుర్తించాలి, ఇది కూడా న్యాచురల్ లా కింద మనం చెప్పొచ్చు. అవును సార్. మూడవది వచ్చేసి పాజిటివ్ లా. సో పాజిటివ్ లా ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మ్యాన్ మేడ్. అంటే మనుషులు లెజిస్లేచర్స్, చట్టసభలు ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా డెలిబరేట్ చేసి మనకి ఏం కావాలి అనే దాన్ని ఆలోచించి డిసైడ్ చేసి క్రియేట్ చేసేదాన్ని మనం మ్యాన్ మేడ్ లా ఆర్ పాజిటివ్ లా అంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.